ఏదైనా విద్యని బాగా అభ్యసిస్తే సరస్వతీ పుత్రులు అంటాం. కానీ అదే విద్యతో పాటు వినయం, విధేయత, విషయం, విద్వత్తు అన్నిటికంటే మించి చేతిలో వీణ ఉంటే సరస్వతి సమానులు ఫణినారాయణ గారు అంటాం అన్నమాట. క్లాసు మాస్ అనే భేదం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఆ నాడిని ఎలా పట్టుకున్నారు మీరు? ఏ కాలంలో అయినా కూడా మనకి మార్పు రావాల్సిందే. టైంలో చెన్నైకి వెళ్ళిపోయేవారు వీణ కావాలంటే. ఇప్పుడు అందరూ చెన్నై నుంచి ఇక్కడ పణిగారి కోసం వస్తున్నారని వినికిడి. ఈ మధ్య కాలంలో రంజని గాయత్రి గారు లలిత ప్రియ కమలం మొత్తం కచేరీలో పాడేశారు. రాజా సార్ సమక్షంలో పాడేసి హిరణ్మయం లక్ష్మిని పాడి ఇంకా నెరవు స్వరం అన్నీ వేసి అసలు తట్టుకోలేకపోయాం. అంత ఆనందం, అంత బాగుండింది వినడానికి. అక్కడ ఇప్పుడు ఆ ట్రెండ్ చాలా పాపులర్ అయింది, చాలా మంది చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో లైవ్ ఇన్స్ట్రుమెంట్ల వాడకం దాదాపు అంటే గొప్ప టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ తప్ప తగ్గించారన్నది వాస్తవమా? కాదండి, ఒప్పుకోను. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ లేక చాలామందికి ప్రొఫెషన్గా టేకప్ చేయాలంటే సాహసం చాలట్లేదు. బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ కావచ్చు, డిమాండ్ అండ్ సప్లై అంతా కూడా. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి వీడు ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? వ్యాపారం చేసేవాడికి వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది అనే గ్యారంటీ ఇస్తారా? కానీ రోజువారీ ఇబ్బందులు ఉండవు. ఇందులో ఎందుకు ఉంటాయని అనుకుంటున్నారు? నేను రాసిస్తా. అబ్బో, యాజ్ ఎ మ్యూజిషియన్గా ఏఐతో చేసే ప్రయోగాలు అన్నీ కాదు, సంగీతజ్ఞులకి, సంగీత విద్వాంసులకి, లేదు పాడేవాళ్ళకి కూడా మనకి అవకాశాలు అన్నీ తగ్గిపోతాయని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. అలా ఎలా అంటారు మీరు? అంటే ఈ పాట ఆ పాటలాగే ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ స్పెషల్ మ్యూజిక్ పాడ్కాస్ట్. ఏదైనా విద్యని బాగా అభ్యసిస్తే సరస్వతీ పుత్రులు అంటాం. కానీ అదే విద్యతో పాటు వినయం, విధేయత, విషయం, విద్వత్తు అన్నిటికంటే మించి చేతిలో వీణ ఉంటే సరస్వతి సమానులు ఫణినారాయణ గారు అంటాం అన్నమాట. నిజానికి ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇవాళ రోజున ఏ శాస్త్రీయ లేదు భక్తిపరమైన సంగీతం కావచ్చు, లేదు లలిత సంగీతం కావచ్చు, ఏ రికార్డింగ్ అయినా ఫణినారాయణ గారి వీణ లేని రికార్డింగ్ ఉండదు అంటే అది వాస్తవం. నిజానికి చాలామంది వీణ నేర్చుకుంటారు, విద్య నేర్చుకుంటారు. దాన్ని చక్కగా గాడిలో పెట్టడం ఎలాగా, ప్రాపంచికంగా కూడా విజయం సాధించడం ఎలాగా, ఇటు విద్వత్తుతో పాటు అన్నిట్లో ఘనత సంపాదించిన మహానుభావులు, విద్వాంసులు శ్రీ ఫణినారాయణ గారు. వారితో మాట్లాడబోతున్నాం మ్యూజికల్ జర్నీ ఎలా ఉందని చెప్పి. ఫణి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు నాకు వయసులో నాకంటే చిన్నవారు అయినప్పటికీ ఏదో మీలోని విద్వత్తు చూస్తే మాత్రం ఒక్కసారి అలర్ట్లో మీ రికార్డింగ్ పాడాలన్నా కూడా అలాగే అనిపిస్తుంది. సో కళకున్న గొప్పతనం అదే కదండి. మనుషుల కన్నా కళలు ఎప్పుడూ అజరామరం. అందువల్లే ఆ భావన, సంతోషం. క్లాసు మాస్ అనే భేదం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఆ నాడిని ఎలా పట్టుకున్నారు మీరు? కాలానుగుణంగా మనం అప్డేట్ చేసుకునే క్రమంలో ఇది కొత్తగా చేస్తున్నదేం కాదు. ఏ కాలంలో అయినా కూడా మనకి ఆ మార్పు రావాల్సిందే. సో ఆ మార్పు వచ్చే క్రమంలో కొన్నిటిని మనం ఫాస్ట్గా అందుకుంటాం, కొన్ని అందుకోలేకపోతాం. ఇన్స్ట్రుమెంట్ వీణ కూడా అలాగే కొంచెం ఇప్పుడిప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వస్తూ లక్కీగా సినిమాల్లో కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. గత వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునే స్థితిలో ఉన్న
పరిస్థితి ఇవాళ. ఒక టైంలో చెన్నైకి వెళ్ళిపోయేవారు వీణ కావాలంటే దేవి గారు ఐ థింక్ చాలామంది పేర్లు చెప్పేవారు ఆ రోజులో. ఇప్పుడు అందరూ చెన్నై నుంచి ఇక్కడ పణిగారి కోసం వస్తున్నారని వినికిడి. ఈ సందర్భానికి నేను జోడించవలసిన అంశం, నేను కూడా చెన్నైయే వెళ్ళే ప్రయత్నంలో ఆ ప్రయత్నాన్ని హైదరాబాద్కి మలుపు తిప్పిన వ్యక్తి పార్థసారథి. ఆ విషయం నేను ప్రతిసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు, ఇష్టంగా చెప్తాను. చెన్నై వెళ్ళిపోతుంటే అక్కడ ఆల్రెడీ 4 ప్లేయర్స్ ఉన్నారు. పాచా గారు, దేవి గారు, రాజేష్ గారు వరుసగా పేర్లు చెప్పి, మీరు 4వ వాళ్ళు 5వ వాళ్ళు అవుతారు, అదే హైదరాబాద్కి వస్తే మీరే అవుతారండి, మాకందరికీ వీణ కావాలి, ఇక్కడ వీణ లేదంటే ఆ క్రమంలో స్టార్ట్ అయిన ప్రస్థానం హైదరాబాద్కి. 2004లో వచ్చాను నేను ఇక్కడికి. అసలు ఎక్కడ మీరు అభ్యసించారు ఫణి గారు మీ వీణని? మాది స్వస్థలం 7 వంశాల నుంచి, మా వంశంలో 7 తరాల నుంచి సంగీతం వస్తుందండి. నేను 7వ తరాన్ని. సో నర్సీపట్నం దగ్గర నుంచి నాకు తెలిసి మా ముత్తాత గారు వాళ్ళు నర్సీపట్నం నుంచి, అంతకు ముందర వేరే అక్కడ ఉన్న దగ్గర గ్రామాల్లో ఉండేవారు. అక్కడి నుంచి ప్రారంభమై తాతగారి దగ్గర నుంచి కాకినాడలో స్థిరపడ్డారు తాతగారు, నాన్నగారు. నాన్నగారి తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంటి వాతావరణం వీణ సంగీతం కనుక అమ్మవారి అనుగ్రహం కలగడానికి అదృష్టం తొందరగా కలిగింది. అలాగే అంటే నేర్చుకుని మీరు ఇంత టెక్నిక్ నేర్చుకోవడం మొదలుకుని అన్నీ కూడా? టెక్నిక్ అనేది అనుభవం నేర్పించిందండి. అంటే ఇండస్ట్రీకి వచ్చాక, హైదరాబాద్ రాక మునుపు రికార్డింగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. మ్యూజిక్ కంపోజింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ తోటి నేను హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలామంది కంపోజర్స్ ఎక్కువ మందే ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు అని. సో అప్పుడు నేను నా ట్రాక్ని వీణ వైపు డైవర్ట్ చేసుకున్నాను. ఆ చేసుకునే క్రమంలో రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు చాలా స్టూడియోలు తిరుగుతూ వీణ వాయిస్తుండేవాడిని, వీణ పట్టుకుని. ఆ తిరుగుడు వల్ల ఎక్కువ ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యేవాడిని. మెంటల్గా మ్యూజిక్లో అంటే మనకి మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాం కనుక దాన్ని తప్పించుకోవడానికి ఇంట్లోనే రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేసి, ఆ చేయడం కోసం టెక్నికాలిటీస్ నేర్చుకుని ఇప్పుడు టెక్నికల్గా ఒక మొత్తం అంతా హ్యాండిల్ చేయగలరు. అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ మీరు నిజానికి. అలాగే మీరు మ్యూజిక్ కంపోజర్. ఇందాక నేను ఇంట్రొడక్షన్లో వైణికులని మాత్రమే వచ్చేలా చెప్పాను, కానీ నిజానికి మీరు అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ అండ్ చక్కటి గాయకులు. వీటితో పాటు ఇంకా ఐ థింక్ వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయిస్తారా వీణతో పాటు? మృదంగం ఫస్ట్ నేను నేర్చుకున్నది మృదంగం. అంటే నేను ఎక్కువ నా ప్రస్థానంలో డాన్స్ బ్యాలెన్స్ ఎక్కువ చేస్తాను సంగీత దర్శకత్వంలో. సో బ్యాలెన్స్ చేయడానికి మృదంగ జ్ఞానం, లయ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. డాన్సర్లకి జతులు అవి అన్నీ వాళ్ళు చెప్తే మనం చేసే కన్నా మనమే 4 చాయిస్లు వాళ్ళకి ఇస్తే ఆ చాయిస్లో వాళ్ళకి ఏది బెటరో చూసుకునే పరిస్థితిలో సో ఎక్కువ డాన్స్ బ్యాలెన్స్ చేసే క్రమంలో మృదంగం నాకు బాగా హెల్ప్ అయింది. అందువల్ల చిన్నప్పటి నుంచి ఫస్ట్ మృదంగం నేర్చుకున్నాను, తర్వాత వోకల్, ఆ తర్వాత వీణ. సో లయ, శృతి, మృదంగం లయ, గాత్రంలో శృతి, ఈ 2 ఉన్న అనుభవం వీణకి బాగా పనిచేసింది. పైగా తాతగారు, నాన్నగారు వీళ్ళందరూ వంశపారంపర్యంగా అమ్మవారి ఇది కనుక ఆ తల్లి అనుగ్రహం అలా కలిగింది. మనకి అన్ని సంగీత పరంపరల్లో ఫలానా ఘరానా అని నార్త్ ఇండియన్ మ్యూజిక్లో, అలాగే మన దక్షిణ భారతదేశ ఈ బాణి అని చెప్తాం. మీరు ఏ బాణి, ఎవరి బాణి కిందకి అన్వయించుకోవచ్చు? తాతగారు వాయిస్తుంటే అప్పట్లో మీడియా లేదు, రికార్డ్స్ లేవు మనకి. తాతగారు వాయిస్తుంటే పాడినట్టుంది అనేవారు. గాయకి స్టైల్. అవును. ఈ విషయం నాకు కూడా తెలీదు, బాలు గారు చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. పాడుతా తీగ దాంట్లో నన్ను జడ్జిగా పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు రైస్ ఖాన్ సితార్ గురించి చెప్తూ ఆయనది గాయకి స్టైల్, మీది అలాగే ఉంటుంది అని. అప్పుడు నేను కనెక్ట్ చేసుకున్నాను. తాతగారు వాయిద్యాన్ని చిన్నప్పుడు చాలామంది అనేవారు, ఆయన పాడుతుంటే గీతాలు వాయిస్తుంటే వీణ మీద పాడుతున్నట్లుగా వస్తున్నాయని. అంటే సాహిత్య భావాన్ని మనం తెలుసుకుని వాయిస్తే ఆ భావమే బయటకు ప్రకటితం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏ వాద్యమైనా పాడినట్టుగానే ఉంటుంది. అది మన గొప్పతనం ఏం కాదు, భావాన్ని అర్థం చేసుకోవడంలో విషయం ఉంది అంతే. సో అందువల్ల గాయకి స్టైల్ మేము ఫాలో అయ్యేదంతా తాతగారిది, నాన్నగారిది, మాది. నిజానికి ఉదాహరణకి అది ఫస్ట్ చరణం, అదే అప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు నిండార రాజు అప్పుడు కడగి ఆ మీట్లోనే తేడా వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం స్టడీ చేసి దాన్ని కరెక్ట్గా కన్వే చేయగలిగితే వాయిద్యం పాటలాగా వినిపిస్తుంది. చాలా కొంత అడ్మిరేషన్తో పాటు ఒక విధమైన ఈర్ష్య కూడా పుడుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రశ్న కూడా కలుగుతుంది, ఒక సంగీతజ్ఞుడి జీవితం ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మాకన్నీ పరుగుల ప్రపంచం, న్యూస్ నిత్యం ఏదో ఒక సంచలనం, ఒకటి ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ మీకు ఎలా ఉంటుంది మీ ప్రపంచం?
వృత్తిగా తీసుకుంటే అన్నీ ఒకటేనండి. సంగీతం అనండి, సాఫ్ట్వేర్ అనండి, లేకపోతే వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి. వృత్తి దృక్పథంతో చూస్తే ఏదైనా ఒకటే, అదే స్ట్రెస్, అదే వర్క్లు అవే. కానీ మనసులో మనం చేసే పని మీద ఇష్టము, ఆనందం ఉంటాయి చూసారా, అవి కళాకారుడికి ఊహించనంత దక్కుతాయి. ఫిజికల్గా నేనైనా పొద్దునుంచి జర్నీ చేసి, ప్రయాణాలు చేసి, ప్రోగ్రామ్స్ చేసి, స్టేజ్ ఎక్కి దిగి పెర్ఫార్మెన్స్ చేసి, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కామన్గా ప్రతి వృత్తిలో ఉండేలాంటివే మాకు ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే ఆనందం ముందర ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. సో అందువల్ల కళాకారులది జీవితం ఒక వరప్రసాదం, వాళ్ళవి వరాలే. కళాకారుల జీవితాలు అంటేనే వరాలు అని నా భావన. సో ఏ కళాకారుడు కూడా అయ్యో ఈ కళను నమ్ముకుని నేను, లేకపోతే ఇక్కడ నేను ఏమీ పొందలేకపోతున్నానే భావన ఎప్పుడూ ఉండదు. మనస్ఫూర్తిగా కళను నమ్ముకుని అందులో ఉన్నప్పుడు. అంటే ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయండి. ఆటుపోట్లు ఖచ్చితంగా అన్నిట్లోనూ ఉంటాయి. మనకున్న కాంపిటీషన్, ఈ పోటీ ప్రపంచంలో మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకు అవసరం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఏది మనకి కావాలి, ఎక్కడ ఆపాలి అనేది మనకు తెలిస్తే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. మీరు ఎలా తెలుసుకున్నారు ఫణి గారు? అంటే నెగ్గుకు రావాలి, ఇదే నా వృత్తి కావాలి, నేనేదో పొద్దునుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి వచ్చి సాయంత్రం ఒక అరగంట ఊరికి సరదాగా వాయించుకోవడం కాదు, ఇదే నేను జీవితాంతం ఇదే చేస్తాననే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి మీ జీవితం పట్ల? డిగ్రీ అయిపోయాక, నిజానికి డిగ్రీ ఇంకా పూర్తిగా కాలేదు, అప్పుడు సెకండ్ ఇయర్ అవుతుంది. ఆ టైంలోనే నాకు చెన్నై నుంచి ప్రోగ్రామ్స్, నాన్నగారు చేసే ప్రోగ్రామ్స్లో హెల్ప్ చేయడానికి వీణలు, అప్పట్లో నాన్నగారు షష్ఠోత్సవం చేస్తున్నారు ఈ ఆంధ్ర క్లబ్ వాళ్ళదానికి. సో వీణలన్నీ మేనేజ్ చేయడానికి నాన్నగారు ఒక్కళ్ళు చేయలేక నన్ను రమ్మన్నారు. కరెక్ట్గా నాకు డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఆ టైంలో నేను కాల్ తీసుకోవాల్సి వచ్చింది. అటు ప్రోగ్రామ్కి వెళ్ళాలా, ఇటు ఎగ్జామ్స్ డిగ్రీ కంటిన్యూ చేయాలని. అది నాన్నగారికి పెద్ద అవకాశం, నేను తప్ప అది వేరే వాళ్ళు చేయలేని పని కనుక నాకు దీనికన్నా అదే ముఖ్యం అనిపించి ఎందుకో నన్ను అటేపు డైవర్ట్ అయ్యాను. నేను అక్కడ తీసుకున్న స్టెప్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ అదే కెరియర్ కింద సాగింది నాకు. ఎప్పుడు కూడా నాకు ఇంకో చాయిస్ లేదండి. మ్యూజిషియన్ కాకుండా నేను ఇంకోటి ఏమైనా చేయాలి అనే చాయిస్ ఉన్నప్పుడు కదా మనం ఆలోచించేది. కరెక్ట్, అవును. ఆ చాయిస్ లేదు నాకు, ఎందుకంటే నేను 7వ వంశం ఉన్నది. సో ఆ బాధ్యత నా మీద ఉంది. ఏ లెగసీని మెయింటైన్ చేయడం అనేది మనకి ప్యాషన్ ఉన్నా మనకి ఆ అదృష్టం కలగాలి. అదృష్టం కలిగినప్పుడు దాన్ని వదులుకోకూడదు. వదులుకుంటే అంతకన్నా తెలుగు తక్కువతనం ఉండదు. అందువల్ల నాకు చాయిస్లు ఏం లేవు, ఉన్నా నేను ఇదే అప్ చేసుకునేవాడిని. ఇందులోకి వచ్చిన తర్వాత వీణ ప్లేయర్ని అయ్యాక ఓన్లీ ఒక వీణే కాకుండా నా ప్యాషన్, నా కంపోజింగ్, నా పాట, ఇవన్నీ నన్ను కంపోజింగ్ వైపుకి, నలుగురికి పాడే అవకాశం ఇచ్చే స్థాయికి తీసుకొచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కూడా నేను దర్శకత్వం చేసే అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ చేసినా ఫణినారాయణ అంటే వీణ అనేదే బేస్ లైన్. వీణ కళాకారుడిగానే నాకు అదే ఇష్టం. అవునవును, అయ్యో ఎంత లేదని చాలామంది నన్ను ఇన్విటేషన్స్లో కానీ లేకపోతే సమ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎందుకో నాకు, నిజానికి మ్యూజిక్ డైరెక్టర్ అనే వర్డ్ చాలా పెద్దదే. వీణ ప్లేయర్ అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నా ఉనికి, నా గుర్తింపు దానివల్లే కదా వచ్చింది. దానికన్నా పెద్దదేది నాకు వద్దు. వీణ ప్లేయర్గానే నాకు అదే నాకు మనసుకి ఆనందాన్ని ఇచ్చేది. దాదాపు శాస్త్రీయ కచేరీలు కూడా మీరు చేసుంటారుగా? క్లాసికల్ కాన్సర్ట్స్తోనే జర్నీ స్టార్ట్ అయిందండి నాది. క్లాసికల్ కాన్సెప్ట్లో చేసి దాంట్లో ఇంకా ఏదైనా కొత్తదనం చేద్దామనే తపనతోటి దాంతో ఇటు వచ్చాను తప్పితే బేస్ అంతా క్లాసికల్లే. కర్ణాటిక్ క్లాసికల్ బిహే గ్రేడ్ ఉంది, అప్గ్రేడేషన్ పెట్టాను. 2-3 సార్లు టైం వచ్చినా నేను అదే టైంలో యూఎస్లో షోస్లో ఉండడం, బిజీగా ఉండడం, బెంగళూరు ఈ షోస్కి నాకు దానికి టైం చాలక నేను దానికి పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పటికీ క్లాసికల్ కాన్సర్ట్స్ కొంతమంది నన్ను పిలిచేవాళ్ళు ఉన్నారు కాకినాడ నుంచి. రేపు గానసభల్లో కూడా వెళ్ళి వాయిస్తున్నాను. ఈ పరుగుల రికార్డింగ్స్ దీంట్లో ప్యూర్ కర్ణాటిక్ క్లాసికల్ కాన్సెప్ట్ అనేది నాకు ఒక చాలా పెద్ద రిలీఫ్ అనమాట. సో దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇక్కడంటే ఈ పాట అది దీన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడ నేను ఏం వాయిస్తే అది వాళ్ళు రాగాలప్పని కానీ, లేకపోతే నెరవలు కానీ, స్వరకల్పన కానీ హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు మనసారా వాయించుకోవచ్చు. ఆ తృప్తి అది వేరు. అది మీరు కానీ అదే ఒక విధమైన ఒక తన్మయత్వంతో మీరు రాజాసార్ పాటలు వాయిస్తారు. అండ్ అదే విధమైన అంటే ఇన్వాల్వ్మెంట్ తోటి చిన్న బిట్టు పీస్ ఇచ్చినా కూడా మీరు చూసాం కదా, ఆ ఫుల్నెస్, రిచ్నెస్ కనిపిస్తుంది. చాలామంది అడుగుతారు, అంటే ఈ నా యూట్యూబ్ కామెంట్స్లో కూడా నాకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ వాయిస్తారండి అది. దానికి రీజన్ ఏంటంటే ఆ పాట మనకి నచ్చాలి. చాలామంది అడుగుతారు పాపం, ఈ పాటలు వాయించండి, ఈ పాటలు వాయించండి.
పాట మనకి కనెక్ట్ అయ్యి మనం దాన్ని అనుభవించినప్పుడు అందులో పొందే ఆనందం పూర్తిగా అవతల వాళ్ళు కూడా పంచగలుగుతాం. అదే నేను చేసేది. అందువల్ల నేను వాయించే పాటలన్నీ అందరికీ రీచ్ అవ్వడానికి. ఎలాంటి పాటలు నచ్చుతాయి ఫణి గారు మీకు? మెలోడీ బేస్ అండి. మెలోడీ బేస్డ్. మెలోడీ. రెండు మీ నోట ఊరికే ఒక 2 పల్లవిలో 2 లైన్లో ఏదైనా మీకు ఇష్టమైన జన బాహుళ్యంలో ఉండే పాటలు ఏమన్నా, అంటే సినిమా పాట కానీ మీ ఇష్టం? 1, 2 అంటే చాలా కష్టమే మీరు అడిగిన దాంట్లో. యాజ్ ఎ మ్యూజిషియన్గా మీకు తెలుసు. ఎందుకంటే తర్వాత పని ఏంటంటే మిమ్మల్ని ఇలా సోఫాలో కూర్చోపెట్టి వీణ వాయించమని రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి ఈ పాట కార్యక్రమం ఇప్పుడైతే బాగుంటుందని. నన్ను అందరూ అడిగే పాట మాటే మంత్రం అడుగుతారు చాలామంది. ఎక్కువ అది బాగా హిట్ అయింది నేను వాయించిన దాంట్లో. అందులో చరణంలో ఆయన చేసిన విన్యాసాలు తానా తానానానాననే తాననననన తనననన తనననన తనాననన తనాననన తనానన తననాన తననానన. అంటే రాగానికి అతీతంగా, రాగాతీతం ఉంటాం కదా. సో ఒక రాగాన్ని కట్టుబడకుండా ఇంకొంచెం పైకి వెళ్ళగలిగితే ఆ అందం ఏంటి, అద్భుతం ఏంటి అన్నది ఒక్క చరణంలో చూపించారు రాజా గారు. గొప్ప పాట గుర్తు చేశారు. అలాగే మీరు ఇష్టమై వాయించే బాణీ సంగీతం ఏంటండి? వాట్ వుడ్ యూ లైక్ టు ప్లే? మిమ్మల్ని ఊరికే వాయించమని అడిగితే మీరు ఊరికే రాగం అలా వాయించుకుంటూ కూర్చుంటారా? రాగలాపన వస్తుందండి. ఫస్ట్ నన్ను అడిగితే తానం, వీణవాడిని కనుక చెయ్యి ముందర తానానికి వెళ్తుంది. అంటే తానం వాయించడం అనేది ఒక సంతోషానికి సంకేతం. ఆ తానం వాయిస్తుంటే ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఆ మూడ్ హ్యాపీ మూడ్. రాగాలాపనలో ఇంకా మనం భావాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ తానంలో మీకు ఒక మెడిటేషన్ ఉంటుంది, జోష్ ఉంటుంది, అంతా పాజిటివిటీ ఉంటుంది. అలానే రాగంలో నెగిటివిటీ ఉంటుందని నా ఉద్దేశం కాదు. రాగంతో అప్ అండ్ డౌన్స్ చేయొచ్చు, కానీ దీంట్లో అంతా అప్పే, డౌన్ ఉండదు తాను దాంట్లో. కనుక నేను శృతి చేసి ఫస్ట్ వీణ శృతి చేసినప్పుడు వాయిస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యి నేను దాన్ని పూర్తిగా ఇలా అనుకోవాలి అనుకుంటే తానం వస్తుంది నాకు చేతికి. వీణలో ఇది గొప్పగా వింటుంటేనే చాలా గొప్పగా ఉంది. ఫణి గారు, ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో లైవ్ ఇన్స్ట్రుమెంట్ల వాడకం దాదాపు అంటే గొప్ప టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ తప్ప లేదని చెప్పలేం, కానీ తగ్గించారన్నది వాస్తవమా? కాదండి, ఒప్పుకోను. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ లేక తగ్గుతోందేమో కానీ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్కడా తగ్గించలేదే. మీరు ఎందుకు వీణే తీసుకోండి, చిట్టుబాబు గారి దగ్గర నుంచి, చిట్టుబాబు గారికి ముందర వీణ స్టార్ట్ అయ్యి చూసుకుంటే సినిమాల్లో యాక్చువల్గా ఈ సందర్భంగా ఒక మాట, నాకు చిట్టుబాబు గారు మానసు గురు, ఆయన నాకు రోల్ మోడల్. అవునా? ఏమిటైనా అంటే వారు విద్వాంసులు, కానీ ఒక వైణికుడిగా చెప్పండి, ఆయన చెప్తాను ప్రత్యేకత ఏమిటని. వాయిస్తుంటే ఒక లాలిజ్యం అంటారు చూసారా, నాన్నగారు చెప్పేవారు చిన్నప్పుడు. వేరే వాళ్ళ క్లాసికల్ కాన్సర్ట్స్ వాళ్ళందరివి శాస్త్రీయబద్ధంగా కర్ణాటక రా ప్యూర్ డికాషన్, క్లాసికల్, పక్కా క్లాసికల్. ఇప్పుడు తదరిన మన తోడి కానీ, కరహల్పి కానీ, కాంబోజ్ కానీ, అఠాణ కానీ ఇలాంటి రాగాల్ని వీణ మీద పలికించడం ఇంకా కష్టం. వాటన్నిటిలో అద్భుతంగా నిష్ణాతులు ఉండి చేసిన వాళ్ళందరి వాయిద్యానికి ఈయన కూడా అంతకు మించి చేసిన మహానుభావులు చిట్టుబాబు గారు. కానీ ఆయన వాయిద్యంలో లాలిజ్యం ఉంటుంది. ఆ లాలిజ్యానికి నాన్నగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండేవారు. విద్వత్సభల్లో మొదటి రోలో కూర్చునే వాళ్ళు వీడేం వాయిస్తున్నాడు, ఎలా వాయిస్తున్నాడు, ఎక్కడ ఏంటని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడే నువ్వేమైనా ఆహా అని తన్మెత్తం, వాడికి రీచ్ అవ్వాలి, వాడికి రీచ్ అయ్యేదే. ఇది చిట్టుబాబు గారు ఫాలో అయ్యేవారు. ఆయన చెప్పేవారట, చిట్టుబాబు గారికి నాన్నగారు బాగా దగ్గర, వాళ్ళ పెద్దబ్బాయికి నాన్నగారికి ఒకటే వయసు. అందువల్ల ఈ విషయం నాకు రీసెంట్గా నేను చిట్టుబాబు గారు అబ్బాయిని అమెరికాలో కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు. సో చిట్టుబాబు గారు ఒక్కసారే కలిసే అదృష్టం కలిగింది ఆయన్ని నేను. ఆయన వాయిద్యంలో ఆ కాపీ రాగం కానీ, లేకపోతే ఇంకొక కొమ్మలో కోయలు కానీ ఇవన్నీ వాయిస్తుంటే అలా నిద్ర వచ్చేస్తుంది. ఒక రకమైన మెడిటేషన్, తన్మయత్వం అంటాం కదా. మామూలుగా వీణ వాయిస్తుంటేనే బాగుంటుంది, ఆ నాదమే బాగుంటుంది. ఇంకా అందంగా దాన్ని ప్రజెంట్ చేయడం అనేది అందివేశం చేయండి. ఆయన సినిమాల్లో కొంతకాలం వాయించారు. ఆయన అద్భుతమైన కర్ణాటిక్ ప్లేయర్ అయి ఉండి కూడా సినిమాల్ని కన్సిడర్ చేసి రిక్వెస్ట్ చేస్తే చాలామంది వాయించి, ఆ తర్వాత క్లాసికల్ కాన్సర్ట్స్కి కుదరట్లేదు షెడ్యూల్స్ అని ఆయన సినిమాలను పక్కన పెట్టి కర్ణాటకలోనే కంటిన్యూ అయ్యారన్న విషయం నాకు రీసెంట్ స్టోరీస్లో తెలిసింది. అది కూడా వారి అబ్బాయి నాకు తెలియపరిచారు. చాలా గొప్ప విషయం అది.
కానీ ఇవాళ రోజున ఏంటంటే కర్ణాటిక్ క్లాసికల్ కాన్సర్ట్స్కి అంత పెద్ద ఎక్కువ ఆదరణ తగ్గింది. ఇది ఆదరణ అన్న మాట నేను వాడలేను, ఎందుకంటే నేను క్లాసికల్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఆదరణ బాగుంటుంది. వాల్యూమ్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయారు బాగా. అప్పట్లో యావిగేషన్స్ ఉండేవి కాదు. సభలో 100 మంది అంటే 100, 120, 150 మంది వెళ్ళేవారు. ఇప్పుడు 30 మంది, 20 మంది, 40 మంది అలాగే ఉంటున్నారు. సో వాల్యూమ్ తగ్గింది, ఆదరణ అదే ఉంది. కనుక ఆదరణ తగ్గిందని అనలేం, కానీ అంటే దాన్ని మీరు ఆదరణ అంటే అది ఆ రిసీవ్ చేసుకునే ఇది అంటే క్రీమ్ ఆఫ్ వాల్యూమ్ తగ్గిపోయింది అనమాట. అది మద్రాసులో మీరు వాయించారా కచేరీలు? వాయించానండి. కృష్ణగాన సభలో వాళ్ళు పిలిచారు, కానీ వాళ్ళు నన్ను పిలిచి ప్యూర్ క్లాసికల్ అందరూ వాయిస్తున్నారు, మీరు మీ స్టైల్లో అన్నమయ్య కీర్తనలు అవి నాదొక స్టైల్ ఉంటుంది, అలా కావాలి మాకు, ఫ్లూటు వీణ కలిపి కావాలంటే నేను మన రామచంద్రమూర్తి గారి ఇద్దరం కలిసి వెళ్ళి. నిజానికి అది చాలా గొప్ప ప్రయోగం. ఈ మధ్యకాలంలో రంజనీ గాయత్రి గారు లలిత ప్రియ కమలం మొత్తం కచేరీలో పాడేశారు. రాజా సార్ సమక్షంలో పాడేసి హిరణ్మయం లక్ష్మి పాడి ఇంకా నెరవు స్వరం అన్నీ వేసి అసలు తట్టుకోలేకపోయాం. అంత ఆనందం, అంత బాగుండింది వినడానికి. ఎక్కడ నేను ఈ ప్రయోగం 4 ఏళ్ల క్రితం దోబూచులాటైలరా సాంగ్కి నాటకరంజి స్వరకల్పనతో స్టార్ట్ చేసి నాటకరంజి రాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది అది. సో అది చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అసలు అద్భుతం. అది చాలామంది క్లాసికల్ వాళ్ళు దాన్ని మెచ్చుకున్నారు. ఒక ప్యూర్ కర్ణాటిక్ రాగాన్ని, అఫ్కోర్స్ ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ రాగాన్ని మీరు రాగాలాపంతో స్టార్ట్ చేసి దాని స్వరకల్పన తీసి దీన్ని కనెక్ట్ చేయడం ప్రయోగం చాలా బాగుంది అని. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తూ వచ్చిన. ఇప్పుడు ఆ ట్రెండ్ చాలా పాపులర్ అయింది, చాలామంది చేస్తున్నారు. ఇది అంటే కొత్తదనం కావాలండి జనాలకి. ఎంతసేపు ఇప్పుడు మనం కూడా ఒకటే ఐటమ్ని రోజు మార్పు కావాలనుకుంటాం కదా. సో అదేవిధంగా సంగీతంలో కూడా వస్తున్న పరిణతులు అంతే అవన్నీ కూడా. ఇప్పుడు ఎలాగో ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ఔత్సాహికులు పెరిగారు. చాలామంది ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళు, గాత్రం నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి ఒక పాయింట్ అయ్యాక వాళ్ళు ఆగిపోతున్నారు, ఎందుకంటే ఎటుపోవాలో తెలియట్లేదు. సో వాళ్ళకి ఏం చెప్తారు ఫణి గారు మీరు? చాయిస్లు ఎక్కువైపోయాయండి. ఇప్పుడు ఇదివరకు అయితే 2, 3 అయితే ఇంజనీరింగ్ చదువుకోవడం, లేదా డబ్బులు ఉంటే డాక్టర్ ఇది చదవడం, మెడిసిన్ చదవడం, ఇంజనీరింగ్ లేదా మెకానికల్ సైడు, చాయిసెస్ తక్కువ. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయ్యి మీకు తెలియదేం కాదు, గ్లోబలైజేషన్ అయ్యే క్రమంలో ఈవెన్ మ్యూజిక్లో కూడా అవకాశాలు పెరిగాయి, విండోస్ కూడా ఓపెన్ అయ్యాయి. సో అందువల్ల నేర్చుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఉండి ఇందులోనే నా జర్నీ అని ఫిక్స్ అయ్యి వాళ్ళు చేస్తే ఎక్కువ రోజులు జర్నీ చేయగలుగుతారు. ఐదర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ వోకల్ ఆర్ అది పెర్ఫార్మెన్స్గా టీచింగ్గా ఏదైనా పర్వాలేదు. కొంతమంది ఏంటంటే నేర్చుకుంటారు, పెర్ఫార్మెన్స్ సైడ్ రాడు, టీచింగ్లో ఉండిపోతారు, విచ్ ఈస్ గుడ్, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ అవసరం ఉంటుంది. కొంతమంది పర్ఫార్మెన్స్కి వస్తారు, టీచింగ్ చేయలేరు, అది కూడా మంచిదే, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రభావితం చేయడానికి వీళ్ళు కావాలి, తయారు చేయడానికి వాళ్ళు, ప్రభావితం చేయడానికి వీళ్ళు కావాలి, ఇద్దరూ అవసరమే. సో ఎందుకు నాగిపోతున్నారు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిన టైము, వాళ్ళ మార్గం, వాళ్ళు ఉండే ప్లేస్, అన్నీ మ్యాటర్ అవుతాయి. అంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటున్నారు, వాళ్ళు ఉండే చోట మ్యూజిక్ తాలూకు ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇవన్నీ చాలా కన్సిడర్ అవుతాయి. సో మరి అంటే ప్రధానంగా కావాల్సిన లక్షణం ఏంటి మ్యూజిషియన్ అవ్వడానికి? ఎందుకంటే చాలామందికి ప్రొఫెషన్గా టేకప్ చేయాలంటే సాహసం చాలట్లేదు, బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ కావచ్చు, డిమాండ్ అండ్ సప్లై అంతా కూడా. మీ ప్రశ్నకి నేను సమాధానం కన్నా ప్రశ్నే అడుగుతాను. ఏ వృత్తిలో ఉంది నీకు ఒక కాన్ఫిడెన్స్, ఏ వృత్తిలో ఉందో నాకు చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి వీడు ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? లేదు. వ్యాపారం చేసేవాడికి వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది అనే గ్యారంటీ ఇస్తారా? కానీ రోజువారీ ఇబ్బందులు ఉండవు. ఇందులో ఎందుకు ఉంటాయని అనుకుంటున్నారు? ఇందులో కూడా లేవు, అస్సలు ఉండవండి. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోక, వాళ్ళ జీవన విధానం సరిగ్గా ఉండక పాడైపోయిన 1, 2 ఉదాహరణలు ఉంటే ఉన్నాయేమో, కానీ మ్యూజిక్నే నమ్ముకుని మ్యూజిక్లోనే ఎంతో పైకి ఎదిగి చాలామందికి ఆదర్శమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, చాలామంది ఉన్నారు. అయితే ఇంకా వేల సంఖ్యలో మనకి విద్యార్థులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మ్యూజిక్ అనేది ఒక కోర్స్ కాదండి. చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక కంప్యూటర్ కోర్స్ లాగో, లేకపోతే ఇది చేస్తే దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే కోర్స్ లాగో చేసుకుంటే రాదు. జీవితాంతం కోర్సే ఇది, జీవితకాల విద్య, జీవితాంతం నేర్చుకునే విద్య. సో అలాంటి వాటిల్లో ఇప్పుడు మీకు
ఏదైనా ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన దాంట్లో మీకు జాబ్ రావాలి అంటే దానికి పర్టికులర్ సంబంధించిన 1 2 3 4 ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే 5th స్టెప్కి వెళ్ళేసరికి మీరు ఒక ప్రో వెళ్ళిపోయి మీరు ఒక జాబ్ చేస్తారు, జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మ్యూజిక్లో అలా ఉండదు మీకు. అవును. సరళీ స్వరాలు, జంట స్వరాలు బేసిక్స్ నేర్చుకుని నెక్స్ట్ తర్వాత స్థాయికి వెళ్ళి ఆ స్థాయిని కరెక్ట్గా నేర్చుకున్నదాన్ని కరెక్ట్గా ఇంకో 10 మందికి చెప్తూ దాన్ని జీవనోపాధి కింద చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 ఏళ్లే ఎక్కువ కాలం కాకుండా వాళ్ళకి కొంచెం శృతి జ్ఞానాలు ఉంటే ఒక 2 ఏళ్ల పాటు సంగీతం నేర్చుకుని బాగా సాధన చేసి కష్టపడి నిజంగా చిత్తశుద్ధితోటి చేసి వాళ్ళకు వచ్చిన విద్యనే 10 మందికి చెప్తూ పాఠాలు చెప్పుకుని బతుకుతూ వాళ్ళ విద్యను పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కరోనా టైంలో మనకి చాలామంది అలాంటి టీచర్లందరూ చాలామంది వచ్చారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. సంగీతాన్ని ఒక వృత్తి కింద ఎంచుకుని 10 మందికి చెప్పే క్రమంలో వాళ్ళకి పర్ఫెక్ట్ అవుతూ మంచిదే కదండి. అవును. సో ఈ వృత్తిలోకి వస్తే మీకు సస్టైనిటీ ఉంటుందా అనే దానికి ఏ వృత్తిలోనూ లేదండి. రాబోయే కాలంలో మీరు ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే మీరు 10 ఏళ్ల తర్వాత ఈ ప్రొఫెషనే కాదు ఏ ప్రొఫెషన్లోనూ మీకు గ్యారంటీ లేదు. మ్యూజికే కాదు, ఇందులో మనశ్శాంతి గ్యారంటీ నేను రాసిస్తా. అబ్బో, యాజ్ ఏ మ్యూజిషియన్గా ఏ పని లేకపోయినా హాయిగా నాకు నచ్చిన పాట వింటున్నా వాయించుకుంటున్నా ఆ మనశ్శాంతిగా ఉండే ఇది వేరే ఏ ప్రొఫెషన్లో లేదు. అవును. అవునా? ఒక మాట చెప్పారు, మనశ్శాంతి గ్యారంటీ ఇక్కడ అని. వేరే ప్రొఫెషన్ చెప్పలేమని. మీకు మనశ్శాంతి గ్యారంటీ, మీతో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి గ్యారంటీ. అవును. మరి బెటర్ డబుల్ బోనసే కదా మనది. కరెక్ట్. అవును. యాజ్ ఏ జర్నలిస్ట్గా మీకు జనరల్గా కత్తికి 2 వైపులా పదునని ఈ సందర్భంలో మీ గురించి చెప్పాలి. అటు జర్నలిస్టుల దగ్గరికి వెళ్తే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకునే ఇది మీది. మ్యూజిక్లోకి వస్తే స్వప్న గారు సింగరు, మ్యూజిషియన్ అని చెప్పుకునే ఇది. సో మీకు రెండూ తెలుసు. అవును. కనుక మీరు బాగా హెక్టిక్ అయిపోయినప్పుడు, మీరు స్ట్రెస్ బాగా అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యూజిక్ వింటారు కదా. పాట పాడతాను, పాట వింటాను, లేకపోతే చాలు. ఆ సమాధానం చాలా, అందులోనే అన్నీ ఉన్నాయి. బాగా చెప్పారు ఫణి గారు. ఈ మధ్య ఏఐ చాలా పెద్ద ప్రయోగం అయిపోయింది అసలు. అంటే ఏఐతో చేసే ప్రయోగాలు అన్నీ కాదు. అంటే ఇప్పుడు మనం ఒక ట్రాక్ పంపించి ఒక ట్రాక్ ఇవ్వంటే 2-3 గంటల్లో ఒక కీబోర్డ్ ప్లేయర్ ఒక ట్రాక్ ఇస్తాడు. అసలు అదంతా అవసరం లేకుండా 15 సెకండ్లో ఫుల్ పాట ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వచ్చేస్తోంది. కాబట్టి సంగీతజ్ఞులకి, సంగీత విద్వాంసులకి, లేదు పాడే వాళ్ళకి కూడా మనకి అవకాశాలు అన్నీ తగ్గిపోతాయని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. మీ అభిప్రాయం? దీని గురించి చిన్న వివరణ ఇస్తాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసున్నది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే మ్యూజిక్లో వచ్చింది. అది ఎలాగంటే ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్స్ బై కీబోర్డ్స్. ఏఐ అప్పుడే స్టార్ట్ అయింది 30 సంవత్సరాల క్రితం. ఏఆర్ రెహమాన్ గారు ఏఐ అప్పుడే చేసేసారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేదేం లేదు. కాకపోతే అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వాడారు, ఇప్పుడు ట్యూన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అడిగారు కదా, దానికి చెప్తా. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అద్భుతంగా ఫీడింగ్ చేసినా ఒక లైవ్ ఇన్స్ట్రుమెంట్ పడితే కానీ దాంట్లో ఒక సంపూర్ణత రాదు, ఆత్మ చేకూరదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన మ్యూజిక్లోనూ అంతే. అది ఒక డెమో కిందో లేకపోతే ఒక అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పని అవ్వడానికి తయారు చేసుకునే ట్రాక్ కింద పనికొస్తుందేమో కానీ దాన్ని పెట్టి ఒక పూర్తిగా ఒక సంపూర్ణత్వాన్ని తెద్దాం అనుకునే ప్రక్రియకైతే ఆ స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలంటే మనిషే చేయాలి దాన్ని కూడా. అవును అవును అవును. సో అదేదో సంగీతమే చేస్తే పోలే. కనుక ఆ స్థాయికి అయితే ఇంకా లేదని నా అభిప్రాయం. భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు. అంతే. కానీ కాబట్టి డెమో కింద వాడుకోవచ్చు. డెమో కింద మనకి ఇప్పుడు కూడా ఏఐ అనేది ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన నేను చూసిన వాటిల్లో మీరు ఫీలు, టెంపో, స్కేలు ఈ 3 ఇన్సర్ట్ చేస్తే ట్యూన్ వచ్చేస్తుంది మీకు. సో ఈ మూడిట్లోంచి దానికి ఉన్న అనేక రకాలైన రిఫరెన్సెస్లోంచి అన్నిటినీ కలిపి ఒకటి తయారు చేసి మనకి ఇస్తుంది. అంతేకాని సొంతంగా చేసింది లేదు. ఆర్టిఫిషియల్ ఎవరైనా అదే చేస్తారు కదా అంటున్నారు. కాదు అలా ఎలా అంటారు మీరు? అంటే ఈ పాట ఆ పాటలాగే ఉంది, వీళ్ళ పాట ఫలానా మ్యూజిక్ డైరెక్టర్గా ఆ పాటలాగా వినిపించారు. చాలా మంచి ప్రశ్న. కాకపోతే ఏంటంటే ఏ చేసే ప్రతి దాంట్లోనూ ఒక పాయింట్లో ఏదో ఒక దాన్ని మనం మ్యాచ్ చేయొచ్చు. కానీ మనిషి హ్యూమన్ చేసిన ట్యూన్లో మంచి రిఫరెన్స్లో ఏదో ఒక చోట ఉంటుందేమో తప్పితే మొత్తం పాట అంతా అయితే ఉండదు. ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా ఉండదు. సో ఆ యాంత్రికమైన పద్ధతి నుంచి సహజంగా మనిషి ఆత్మలోంచి పుట్టుకొచ్చే సంగీతానికి ఇంకా
మరింతగా అసలు ఎప్పటికీ ఉండి తీరుతుంది, ఎప్పటికీ ఉంటుంది. మీకు ఎప్పుడు ఆందోళన కలగదా ఫణి గారు? అఫ్ కోర్స్ మీరు అద్భుతంగా సెటిల్ అయ్యారు. మీ స్టూడెంట్స్ కావచ్చు, లేదు తర్వాత తరం, ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకు నేర్పించాలన్నా, మీ అమ్మాయికి నేర్పించాలన్నా మీకు అనిపిస్తుంది మ్యూజిషియన్ని చేస్తానని, లేదు డాక్టర్ అవ్వ, ఇంజనీర్ అవ్వని పుష్ చేస్తారు. బికాస్ మనకి కావాల్సింది ప్రపంచానికి మరింత మంది కళాకారులు అని చెప్పి కవులు రాసుకుంటున్నారు. అది ఈ విషయంలో నా మనసులో ఉన్న మాట మీకు చెప్తాను. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆయా వృత్తుల్ని ముందరికి తీసుకెళ్ళవలసిన ధర్మం, అది బాధ్యత కాదు, తీసుకెళ్ళవలసిన ధర్మం అంది. మనం బాగుండాలి, సొసైటీలో మనకంటూ ఒక మంచి పొజిషన్ కావాలి అనుకుంటే తప్పిస్తే, ఇందులో కూడా అది ఉంది అన్నప్పుడు ఇది వదిలి బయటికి వెళ్ళడంలో అర్థం లేదు. సో నా వరకు వచ్చేసరికి నా కొడుకుని, నేను 7th జనరేషన్ కదా, డెఫినెట్గా వాడు 8th జనరేషన్, వాడు కూడా మ్యూజిక్లో ఉండాలనే కోరుకుంటాను, బలవంతం పెట్టను, కోరుకుంటాను. దానికి కావాల్సిన అంతా ఏర్పాటు చేస్తాను, అంతవరకు ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ మీరు అడిగిన ధీమాగా ఉందా మీకు, ఎప్పుడు ఆందోళన చెందలేదా అన్నారు కదా. నాకే కాదు, రాబోయే తరాల్లో ఏ కళలకి సంబంధించిన ఏ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో ఈ పంచభూతాలు ఉన్నంత కాలం కళలు ఎప్పుడూ ఉంటాయి. గాలి గురించి మనం ఎప్పుడైనా అమ్మో మనకి దొరకదేమో అనే భయం పడుతున్నావా? ఒక కల్కి సినిమా చూస్తే తప్ప. అందులో బ్రహ్మానందం గారు గాలి భవిష్యత్తులో రావచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బట్ యాజ్ ఏ పాజిటివ్ థాట్ పర్సన్గా నేను అనుకునేది ఏంటంటే అలా ఉండదండి. ఎప్పటికీ అపోహ అయి ఉండొచ్చు. అది అంటే అయ్యో ఇలా అవుతుందేమో అనే భ్రమ ఉండొచ్చు. కానీ ఆ భ్రమ భావనని బట్టి మన భవిష్యత్ తరాలని మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, వాళ్ళని నిర్ణయించడం కానీ చేయకూడదు. అది నా ఉద్దేశం. మనకి సంప్రదాయంగా దైవదత్తంగా వస్తున్న కళల్ని నమ్ముకుని ఉండడమే శ్రేయస్కరం. చాలా బాగా చెప్పారు, చాలా ధీమాగా చెప్పారు. ఫణి గారు, ఏ విద్య, ఏ కళ అయినా సరే ఆధ్యాత్మిక శోధనకు కూడా ఒక సాధనం అవుతుందంటారు. మీకు వీణ, సంగీతం అసలు ఎలా మిమ్మల్ని ముందుకు నడిపించింది? ఖచ్చితంగానండి. సంగీతం అనే కాదు, ఏ కళలో అయినా అందులో ఉన్న ఆత్మని దర్శించగలిగితేనే మనకి భగవంతుడు అనేవాడు ఎక్కడో శంఖచక్రాలు గదా కిరీటాలు పెట్టుకుని ఎప్పుడూ రాడు. మనం చేసే వృత్తిలోనే, ఇప్పుడు వృత్తే దైవం అని పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు. మన వృత్తిని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే అదే ధ్యానం, అదే దైవం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఒక డిసిప్లిన్ రావడం కోసం పొద్దున్నే ఒక విధానం, లేకపోతే అనుష్ఠానం, ఇవన్నీ పెట్టారు పెద్దవాళ్ళు. అవన్నీ ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. అందువల్ల మనం ఫాలో అవుతాం. అసలు దైవం ఎక్కడుందా అంటే మనం చేసే వృత్తుల్లోనే ఉంటుంది. మీరు చేసే మీ ఇంటర్వ్యూలో కావచ్చు, నేను చేసే వీణలో కావచ్చు, ఆయన చేసే షూటింగ్లో, కెమెరాలో కావచ్చు, మనం చూసే విధానంలో దైవం ఉంటుంది. దాన్ని పూర్తిగా మనం స్వచ్ఛంగా చూడగలిగితే ఖచ్చితంగా మనకి ఆ దర్శనం కలుగుతుంటుంది. ఆ తృప్తి కలిగినప్పుడే మనం ఎదుటి వాళ్ళకి, మన పని ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది అంటే వీఆర్ ఇన్ రైట్ వే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను వాయించిన బాట మిమ్మల్ని కదిలించిందండి, చాలు. ఆ రోజు నేను సక్సెస్ అయినట్టే. అవును. నేను మిమ్మల్ని కదించలేనప్పుడు నేను సాధించలేకపోయాను. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. ఏ రోజుకి ఆ రోజే. ఇవాళ చేసామనుకుంటే రేపు మనం విరవీగితే కుదరదు. ఏ రోజుకి ఆ రోజే సంపూర్ణంగా ఉండాలి, అంతే, ధ్యానంలో ఉండాలి. మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్, ఎంతోమంది సంగీత దర్శకులకి మీరు వాయించారు కాబట్టి, సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఎవరెవరికి వాయించారు ఫణి గారు? కీరవాణి సార్ ఆఫ్ కోర్స్ తెలుసు. అంటే హైదరాబాద్లో చేసే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి, ఇప్పుడున్న వాళ్ళందరికీ, లేటెస్ట్ వెనక నుంచి వద్దాం, రీసెంట్ మిక్కీ జయమేయర్ గారు, లేకపోతే మన అనూప్ రూబెన్స్, తమన్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మణిశర్మ గారు, కీరవాణి గారు, వీళ్ళు పెద్ద జనరేషన్. మణిశర్మ గారు, కీరవాణి గారు, వీళ్ళంతా పెద్ద. అంతకు ముందర జనరేషన్తో వాయించే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను 2005 తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చాను కనుక. సో 5 తర్వాత పనిచేసిన వాళ్ళందరితోటి నేను పనిచేశాను. వందే మాతరం శ్రీనివాస్ గారు, సీనియర్ రాజ్ కోటి గారిలో రాజు గారితో పనిచేశాను, కోటి గారికి వర్క్ చేశాను. అరుంధతి సినిమాలో వాయించాను కోటి గారిది. మీకు మోస్ట్ మెమరబుల్ పాట ఏది మీరు వాయించినప్పుడు? హిట్ అయిన పాట మహానటిలోది కనుక అది బాగా నాకు ఇష్టం. అది హిట్ అయ్యి బాగా మంచి పేరు కూడా వచ్చింది. సదా నన్ను దాంట్లో ఆ పాట. ఒక్కసారి ఒక లైన్ వినొచ్చా మీ నోట? తప్పకుండా వీణ మీద వాయిస్తాను. వీణ మీద వాయించుకుందాం తప్పకుండా. అయ్యో అది కానీ సినిమాల్లో చూసినప్పుడు అంత ఈజీగా మనసే అందాల బృందావనం అని వాయిస్తూ పోతారు. కానీ మామూలుగా పట్టుకొని మీటడమే ఎంత కష్టమో కొద్ది గొప్ప సంగీతం తెలిసిన వాళ్ళకే తెలుసునండి.
వాయించుకుడిపోతారు. సో మీకు ఎప్పుడైనా నవ్వుకుంటారా? అంటే వీణ వాయించే సన్నివేశాలు ఉన్నప్పుడు అసలు మెట్లు ఎక్కడో ఉంటాయి. మెట్లు అది బాగా నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ మూమెంట్స్. వీణ ఈ విషయంలో మనం చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ గారండి. ఆయన వాటిల్లో చాలా వీణ సీన్లో వీణ స్వరస్థానాలు ఎక్కడొస్తాయో ఆయన అక్కడే వాయిస్తారు. ఆయన వాయించినా వాయించకపోయినా అది తెలుసుకుని వాయిస్తారు. ఆయన నటులు కాదు, నట కిరీటి అన్నారు, అందుకే ఉత్తినే అనలేదు. ఈ కొంతమంది పాపం పెద్దవాళ్ళు హీరోయిన్స్ వాళ్ళకి తెలియదు వీణ వచ్చి ఉండకపోవడం వల్ల. పైన తారాస్థాయి స్వరాలు వస్తే కిందన గమకాలు తీసేస్తూ ఉంటారు, కిందన వాయిస్తుంటే పైన చాలా స్పీడ్గా చేతులు కదిపేస్తూ ఉంటారు. అసలు కదిపే బిట్టే కాదు. అలాంటివి చూసి నవ్వుకుంటూ ఉంటా. అదే అవును. ఎన్ని రకాల వీణలు ఉంటాయి పణిగారు? మనకి చిత్రవీణ అని ఒకటి ఉంది. చిత్రవీణ అంటే ఏమిటి? యాక్చువల్గా సరస్వతి వీణలోంచి వచ్చిన రకాలేనండి ఇవన్నీ కూడా. వీణలో మనకి రుద్రవీణ అనేది ఒకటి హిందుస్థాన్ అంటే బేస్ ఎక్కువ ఉండి రెండు సైడు పెద్ద తుమ్మలు ఉండి చాలా బేస్ వస్తుంది. మీరు వాయిస్తారా రుద్రవీణ కూడా? ఒకసారి వాయించాను, ముంబై వెళ్ళినప్పుడు చూశాను. అది రెగ్యులర్ వీణలాగా ఉండదు, అది కూడా రెగ్యులర్ వీణే, బట్ సైజులో పెద్దది ఉంటుంది, బేస్ ఎక్కువ వస్తుంది దానికి. సో ఇక మిగతా తర్వాత వచ్చే మధుర వీణలు, చిత్రవీణ, ఇవన్నీ. చిత్రవీణ అంటే వేరు, గోటు. చిత్రవీణ అంటే మెట్లు లేని స్లైడింగ్ ఎక్కువ, హవాయిన్ గిటార్ స్టైల్, మనకి సినిమాల్లో హవాయిన్ గిటార్ ఉండేది కదా, అలాంటి సౌండ్ వచ్చేది చిత్రవీణ. సో వీణకి మెట్లు లేకుండా ఉన్నది అది చిత్రవీణ. ఇంకా మిగతా తంజావూరు, నూజివీడు, బొబ్బిలి, రకరకాల అంటే చేతని ప్రాంతాన్ని బట్టి వచ్చిన పేర్లు తప్పిస్తే అన్నీ సరస్వతి వీణల కిందకే వస్తాయి. ఇప్పుడు నేను వాయించే మధుర వీణతో సహా మధుర వీణ అంటారు, దీన్ని మధుర వీణ అంటారు. ఇది ఎలక్ట్రిఫైడ్ వీణ, ఎలక్ట్రికల్ వీణ కాదు. వీణనే ఎలక్ట్రిఫై చేశారు. ఇందులో భాగంగానే నించుని మెడలో వేసుకుని వాయించే ప్రక్రియని అది ఫస్ట్ నేను వాయించాను. అది ఎలా అంటే మన ఇళయరాజా గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా బాగా ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం, లేచి నిలబడి చప్పట్లు కొడతాం. నేను చప్పట్లు కొట్టడం అంటే అందరూ చేసే పని, నేను పాట వాయించి వినిపించాలి, లేచి నించుని వాయించాలి. ఆ థాట్లో ఆయనకి నించుని ట్రిబ్యూట్ ఇస్తూ వీణ వాయించాను. ఆయన విన్నారా? అంటే వినే అంత వీడియో చేసి పెట్టాను, ఆయనకి ట్రిబ్యూట్ టు ఇళయరాజా గారు అని. అది చాలా హిట్ అయింది. అది యూట్యూబ్లో కీరవాణి నా స్ట్రింగ్ వింగ్స్ ఛానల్లో ఉంటుంది అది. సో అది బాగా హిట్ అయింది. సో అప్పటి నుంచి నించుని వాయించడం అనేది ఒక ప్రక్రియ కింద స్టార్ట్ అయింది. అది చూసి, ఆ వీడియో చూసి కేరళ నుంచి ఒక అతను ఫోన్ చేసి, సార్ నేను మీకు వీణ నించుని వాయించడానికి అనుకూలంగా మెడలో వేసి గిటార్ లాగా చేసిస్తాను సార్, తీసుకుంటారన్నాడు. అయ్యో ఎందుకు తీసుకున్నాను, నేనే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చూస్తున్నాను, ఫోన్ చేసామని అతన్ని. అలా ప్రారంభమైంది గిటార్ మళ్ళీ వేసుకుంటా, దానికి వీటార్. అబ్బో, అది ఇదంతా ఇది మీ అంటే మీ సృజన? యాజ్ ఆఫ్ నో 2017లో నేను స్టార్ట్ చేశాను వాయించడం. అంతకుముందు ఎవరు మీకు తెలియదు, అది మనకు నాకు తెలియదు, ఉందేమో తెలియదు. నేను చేసిన తర్వాత చాలా మంది చేయడం చూశాను నేను. ఎవరికి వాయించాలని మీరు తప్పించిపోతున్నారు? ఏ సంగీత దర్శకుడికి? రెహమాన్ గారు ఉన్నారు, మన రాజా సార్ ఉన్నారు, ఇంకా శరత్ గారు ఉన్నారు, చాలా విద్వాంసుల గురించి. అంటే వీళ్ళతో వాయించాలి, వీళ్ళకి ఎప్పటికైనా వాయించాలనే విపరీతమైన కోరిక అయితే లేదు, కానీ అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగపరచుకుంటాను. అందరూ సరస్వతి పుత్రులే, ఎవరు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉండదు. ఇచ్చే బిట్లో అంటే నేను ఆలోచించేది, అది చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆ బిట్ని మనం వాయించడంలో ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్పినా మనం వాయించగలగాలి. సో ఆబ్వియస్లీ రాజా గారు, రెహమాన్ గారు, శరత్ గారు ఇలాంటి విషయం ఉన్న వాళ్ళతో వాయించడం అనేది అందరికీ ఉన్నట్లుగానే నాకు ఆ అవకాశం వస్తే తప్పకుండా వాయించాలనే అభిలాష అయితే ఉంది. చాలా ఎంత బాగుందో అసలు మీ ఇల్లు ఎంత అందంగా ఉందో. అసలు ఒక సంగీతం, కళలు, మీ శ్రీమతి గారు నాట్య కళాకారిణిగా సుప్రసిద్ధులు. అలాగే మీ వీణలో మీ స్టూడెంట్ కూడా కదా? అవునండి, మా మామయ్య గారు అమ్మాయి. తను చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకుంటాను. ఆ తర్వాత అమ్మ నాకు కృతులు అవి వాయిస్తుంది, నాతో పాటు కాన్సర్ట్స్ అవి తీసుకెళ్ళేవాడిని. ఆ తర్వాత ఇంకా మరదలే అవుతుంది నాకు, మా మామయ్య గారు అమ్మాయి కదా, తన్నే పెళ్లి చేసుకున్నాను. సో నా కెరియర్లో నా సంగీతానికి ఒక మంచి వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్, అంటే ముఖ్యమైన వాళ్ళు చాలామంది చెప్తుంటారు కదా, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు, అలాగే నా వెనకాల ముందర పక్కన అన్నీ తనుంది. అది చాలా చాలా. అయితే మరి మీ వీణ వినాలని మేము అఫ్కోర్స్ మా షోలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఈలోగా పణిగారు మీ ఆశయం ఏమిటంటే, ఎలాగో జీవితం అద్భుతంగా బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అన్నట్టు నడుస్తోంది.
కానీ దీనికి మించి సంకల్పాలు కొన్ని ఉంటాయి కదా, అంటే నాకు ఒక సంగీత పాఠశాల లేదు ఏదో చేయాలి, వీణలో నేను ఎలా చేద్దాం అనుకుంటాను, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉందండి. నాకు నాన్నగారు ఆశయం ఒకటి ఉంది. నాన్నగారికి ఏంటంటే ఎక్కువ మంది చేత వీణ వాయించాలని సంకల్పం ఆయనకి. అందువల్లే నక్షత్ర వీణ స్టార్ట్ చేశారు. నక్షత్ర వీణ తర్వాత 60 వీణల ఇది చేశారు. సో ఆ క్రమంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలంటే ఎక్కువ మంది నేర్చుకోవాలి. సో ఆ నేర్పించే క్రమంలో కానీ నేర్పించాలి అంటే దానికి డెడికేట్ చేసేయాలి టైం అంతా. అందువల్ల ఇప్పుడు ఆ బాధ్యత నా శ్రీమతి నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వీణతోటి సింఫనీ చేయాలనేది నా కోరిక. సింఫనీ అంటే జనరల్గా మనం స్ట్రింగ్స్ వీటిలంటితో చూస్తాం కదా, ఇలాగ వీణలతోటి చేయాలనే కోరిక అయితే ఉంది. ఇది ఒక్క నా శిష్యుల ద్వారా అయ్యే పని కాదు. వేరే వైణికుల సహాయం చాలామంది వైణికుల ఇది కావాలి. కోర్స్ ఇవాళ రోజున నాకు అందరూ చాలా మంచి స్నేహితులు, పెద్ద పెద్ద వీణ విద్వాంసులు అందరూ కూడా నేను వాళ్ళకంటే చాలా రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. రాజేష్ వైద్య గారు చెన్నై కదా, చాలా మంచి మిత్రులు ఆయన నాకు. రాజేష్ వైద్య గారు, డి శ్రీనివాస్ గారు, నాకు వీళ్ళందరూ గురుతుల్యులు. అంటే మనం వాళ్ళ దగ్గర చూసి ఏమైనా నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనకి ప్రత్యక్షంగా నేర్పించుకున్నా పరోక్షంగా వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రభావితం అయ్యేము అంటే వాళ్ళు గురుతుల్యులే మనకి. అంతే కదా. ప్రపంచంలో ప్రతి అణువు మనకు గురువే, ప్రతిదీ పాఠం నేర్పిస్తుంది కదా, కనుక సంగీతంలో కూడా అది వర్తిస్తుంది. సో మీ వీణ సింఫనీ అతి త్వరలో లేదు, దానికి సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీసెంట్గా చాలామంది మొన్న 2022 మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి ఆ 10 రోజుల కార్యక్రమంలో పొద్దున్నే తెల్లారుజామున ఆగమ శాస్త్రంలో సుప్రభాతంలో స్వామివారిని మేలుకొల్పే ప్రక్రియ ఉందట వీణతోటి. ఆ విషయం జిఆర్ స్వామివారు నాకు చెప్పి మీరు వస్తారా అంటే అంతకన్నా మహాభాగ్యం అని వెళ్ళి వాయించినప్పుడు వారు అన్నారు, మీరు వాయిస్తుంటే మెడిటేషన్కి చాలా బాగా అనుకూలంగా అవుతోంది, చాలామంది వచ్చి చెప్పారు అని. అప్పుడు నాకు ఒక సంకల్పం వచ్చింది. ఇదే ఇన్సిడెంట్ నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా రవిశంకర్ గారు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు నాకు. నేను మెడిటేషన్ టైంలో నేను వాయిస్తుంటే మెడిటేషన్ ఇంకొంచెం డీప్గా అవుతోంది అన్నది ఫీడ్బ్యాక్, ప్రస్తుతం చాలామంది ఫీడ్బ్యాక్. దాన్ని ఇంకా పెంచాలి అనే తాపత్రయం అయితే ఉంది. అంటే నేను ఒక 2-3 రాగాలు వాయించేసి ఒక పావుగంట సేపు వీడియోలు చేసి పెట్టేస్తే అది కుదరదు. లైవ్ ఈజ్ లైవ్ ఆల్వేస్. అవును. నేను ఇవాళ ఏదైతే భావం వాయించి పెట్టానో 10 ఏళ్ళైనా అదే భావం వస్తూ ఉంటుంది. ఆ భావానికి రోజు మీరు యాక్టివేట్ అవ్వకపోవచ్చు. మిమ్మల్ని నేను ఏ రోజుకి ఆ రోజు ప్రభావితం చేయాలి, ఏ రోజుకి ఆ రోజు నన్ను నేను ప్రభావితం చేసుకుని మిమ్మల్ని నేను కదిలించగలగాలి. ఆ యోగం కలిగినప్పుడే మనకి అసలైన సిద్ధి. ఎనర్జీ దానికి ఆ ఎనర్జీని పంచడానికి నా భవిష్యత్ ప్రణాళికలో అదే ముఖ్యం నాకు. ఈ సింఫనీ కూడా ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏముండదు, అది కూడా చేసేస్తాము. కానీ అది అయిన తర్వాత అసలైనది పారమార్థికమైన కోరిక ఏమైనా ఉందంటే ఇదే. నేను వాయిస్తూ ఉంటే అవతల వాళ్ళు ఆ మెడిటేషన్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక స్వాంతన చేకూరాలి, అది నా కోరిక. మీకు భగవంతుడి వల్ల అన్ని గుణగణాలు మీలో ఉన్నాయి ఫణి గారు. మీరే చాలా అంటే ఒక యోగిలాగా మీ ప్రయాణాన్ని, సంగీత ప్రయాణాన్ని ఎంతో చక్కగా నిలకడగా జరుపుకుంటూ వచ్చారు. ఇలాగా మా అమ్మగారి నాన్నగారి ఆశీర్వాదం, మా పూర్వీకుల వాళ్ళ ఆశీస్సులు ఇవన్నీ చాలా ఉంటాయండి. మన గొప్పతనం కాదు ఇదేమి. మనం అనుకుంటాం ఇదేదో మనం సాధించామని, కానీ కానే కాదు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చేసేదాని ప్రతిఫలమే మనకు వచ్చే ఇది ఏదైనా కానీ, అది నేను నమ్ముతాను బాగా. చాలా చాలా గొప్పగా ఉంది ఫణి గారు మీతో కొన్ని ఇలాంటి అంశాలని పంచుకోవడం. మీ ప్రయాణంలో మేము కూడా భాగమై అప్పుడప్పుడు మిమ్మల్ని అలా మీరు వీణ మీటుతున్నట్టు మా ఐ డ్రీమ్ బృందం వచ్చి మిమ్మల్ని అలా కదిలిస్తూ ఉంటాం. మీరు మంచి విషయాలు మాకు చెప్పాలి, మంచి పాటలు మీ వీణ వినాలని, మంచి కీర్తనలు పాటలు. అలాగే ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మాకు కొన్ని తప్పకుండా అనిపిస్తాయి. రైట్. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఒక కోరతా. చెప్పండి సార్. ఐ డ్రీమ్ తరఫున మీరు ఒక మాట ఇవ్వాలి. సంగీతానికి పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్స్ సైడ్కి సింగర్స్కి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి, చాలా సంతోషిస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి అంటే ప్రపంచంలో ఏదైనా చేయగల శక్తి మీడియాకు ఉంది. సో మీలాంటి వాళ్ళు తలుచుకుంటే మంచి కార్యక్రమాలకి రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసే బాధ్యతలో మా భాగస్వామ్యం అని ఉంటే తప్పకుండా మేము నిర్వర్తిస్తాం. దానికి మీలాంటి వాళ్ళు పుష్ ఉంటే కనుక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి మంచి ఎక్స్పోజర్ వస్తుందని నా ఇవాళ కెమెరా ముఖంగా
మీరు చెప్పిన మీ సంకల్పానికి మేము కూడా జోడిస్తూ మా ఆలోచనలని అతి త్వరలో ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాటల్లో బిట్లు వాయించిన మహా కళాకారులందరినీ పరిచయం చేస్తూ మొదలుపెట్టి ఆ తర్వాత ఆ పరంపరని ఇతరుల అంటే న్యూ కమర్స్తో కూడా కొనసాగిస్తామని చెప్పి మేము మాట్లాడిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జళ్ళోన సంపెంగా ముల్లో కాలి కుప్పిలై జడ కుప్పిలై ఇది కీరవాణి గారిది, నాకు ఇష్టమైన పాట ఇది. కలలైపోయెను నా ప్రేమలు కలలై పొంగెను నా కన్నులు అతిథిగా రావాలని కలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పెదవి వెనకాల ఏమిటో ఇది ఏడడుగులా వలపు మడుగులా లేత గాలి వాసలు ఏవేవో అడిగిన మౌనమేలలోయి ఈ మరపురాని రేయి మౌనమేలలోయి ఈ మరపురాని రేయి. కౌంటర్తో కూడా పాడారు. రీసెంట్గా పణిగారు మీరు చంద్రముఖి 2లో కూడా వాయించారు కదా? అవునండి, కీరవాణి సార్. అది టైటిల్ సాంగ్, అది చాలా మంచి వైబ్రెంట్ గా ఉంటుంది సాంగ్. ఆ రాగం వినగానే అందరూ ఒకసారి అలర్ట్ అయిపోతారే. ఒక్కసారి ఆ పాట ప్లీజ్. స్వాగతం. నేను బిట్ వాయిస్తాను, మీరు పాట పాడాలి. ఒక పల్లె వరకు పాడతా. ఓకే, డన్. పదము పదముగా హృదయలయలుగా ప్రకృతి పురుషులే పరవశించగా ప్రణవము వినిపించిన నాట్యం. లక 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 లక. అది అది మీ డైలాగ్. అది మీ లక్ లక్ లక్. ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు. మీ చేతిలోనే కళ వీణ అసలు అసలు పాండిత్యం అన్నీ కలగలిసి అద్భుతంగా ఉంది పణిగారు. మీతో ఇవాంటి ముచ్చటించిన ఈ విషయాలన్నీ కూడా చాలా సంతోషం. అంటే చాలామంది ఇంటర్వ్యూలు చేశారు నన్ను, కానీ మీతో మాట్లాడడం ఒక సొంత వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ కదా మంది, మ్యూజిక్ ఫ్యామిలీ కనుక ఆ హ్యాపీనెస్. ఇంకో విషయం చెప్పనా, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ మీ మొహమే అసలు 1000 సూర్యుడు సూర్య భగవాన్లు వచ్చి మొహం మీద ఉన్నంత కాంతివంతం అయిపోయింది మీ మొహం. సంగీతం వేణు చేతిలో పట్టుకుంటే వచ్చేస్తున్నా పవర్ అంతే. చాలా సంతోషం పణిగారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.